ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఆప్కి సంబంధించినటువంటి రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాఘవ్ చెద్దా. సో ఇతను నీతిగా, న్యాయంగా, సామాన్యుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. సో జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మధ్యతరగతి వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ గురించి రాజ్యసభలో నిండు సభలో గొంతు లేపినటువంటి మొట్టమొదటి ఎంపీ. అలాంటి వ్యక్తిని ఆప్ ఎదురు దెబ్బతీసింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి ఆయన్ని తప్పించేసింది. సో కారణాలు ఏమైనా చెప్తున్నప్పటికీ అసలు వీళ్ళు చేసే మంచి పనులు, అంత మంచి మధ్యతరగతి వాళ్ళ ప్రజాదరణ పొందినటువంటి రాఘవ చెద్దాను పీకి పక్కన పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవి పార్టీ అధినేతలకు ఎందుకు నచ్చట్లేదు? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. కార్తీక్, నమస్కారం. అంటే ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. అందరూ ఆ నాయకుడు మా బాధలు మాట్లాడాడే అని ఓన్ చేసుకునే లోపే అతనిపై వేటు పట్టని ఎలా చూడొచ్చు అసలు? అంటే రాఘవ చెద్దా గురించి చెప్పాలంటే మనం తెలుగు రాజకీయాల నుంచి స్టార్ట్ చేద్దాం. జగన్కి షర్మిల ఎందుకు నచ్చలేదు? జగన్కి షర్మిలకు ఉన్నటువంటి గొడవ ఏంటి? ఆస్తి కూడా పక్కన పెట్టు. పొలిటికల్ ప్రయారిటీ ఎందుకు షర్మిలకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్క్రిప్ట్ చదువుతారు, ఆవిడేమో అనర్గళంగా మాట్లాడద్దు కదా. అంటే జగన్ కంటే తెలివితేట ఎక్కువ కాబట్టి ఆమెని పక్కన పెట్టేశాడు. ఓకే. తర్వాత విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా పక్కన ఎందుకు పెట్టేశాడు? కారణం ఏంటంటే అధికారం వచ్చిన దాకా విజయసాయి రెడ్డి బ్రెయిన్ జగన్కి అవసరం. అధికారం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి బ్రెయిన్ అనవసరం. ఎందుకంటే ఎప్పటికైనా అన్నీ తెలిసినోడు క్యాప్చర్ చేసేస్తాడేమో. ఇప్పుడు ఈయనేమో అన్ని కాపాడుకోగలిగినోడు కాదు, ఆయన అన్ని చేయగలిగినోడు. ఆయన బ్రెయిన్ చాలా గట్టిది. సో అధికారం వచ్చింది, ఆ బ్రెయిన్, ఆ మాస్టర్ మైండ్ ఇక అవసరం లేదు, ఆ మాస్టర్ మైండ్ నన్నే తినేస్తుంది. ఎప్పుడు తన శత్రువుని తినేంత వరకు ఉపయోగించుకున్నాడు, తనం తినేస్తే అనే భయంతో పక్కన పెట్టేశాడు. సరే, ఇప్పుడు రాఘవ చెద్దా కాడికి వచ్చేద్దాం. రాఘవ చెద్దా ఇది ప్రజల మనసుకు కనెక్ట్ అయినటువంటి ఒక నాయకుడు. చాలా చిన్ని వాళ్ళ సమస్యని రాజ్యసభలో లేవనెత్తాడు. గిగ్ వర్కర్ల సమస్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ జెప్టో, జొమాటో, స్విగ్గీ, వీళ్ళు పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించిన సమస్యలని రాఘవ చెద్దా ప్రస్తావించాడు రాజ్యసభలో. ఈ మధ్య కాలంలో గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక బిల్లు వచ్చింది పార్లమెంట్లో. అదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు జెప్టోలో ఆర్డర్ పెడితే 10 నిమిషాలు వచ్చి ఆర్డర్ ఇవ్వాలి. వాడు కింద పడతారా, మీద పడతారా, యాక్సిడెంట్ అయిద్దా, వాడు ప్రాణం పోయితే ఇది పక్కన పెట్టు, 10 నిమిషాలు వాడు వచ్చి కస్టమర్కి ఆ ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే. లేకపోతే వాడికి నెగిటివ్ రేటింగ్ వస్తుంది, వాడికి ప్రమోషన్ రాదు, వాడికి కమిషన్ రాదు. సో ఆ పరిస్థితుల్లో వాడు కమిషన్ కోసమే పనిచేసేది జెప్టోలో. వాటిల్లో 10 నిమిషాల్లో ఇవ్వటం కోసం వాడు ప్రాణాలు తెగించి వెహికల్ని చాలా స్పీడ్గా నడుపుతూ, అవసరమైతే తను యాక్సిడెంట్కి గురైనా తన వల్ల వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళి కస్టమర్కి ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఇవ్వడమే టార్గెట్గా పోయేవాడు. దానివల్ల సమాజంలో ఇబ్బంది వస్తుంది, గిగ్ వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య అసలు ఎవడైనా ప్రస్తావిస్తాడా? రాజ్యసభ అంటే కార్పొరేట్ ఉండే సభ, దానికి అవునన్నా కాదన్నా, డబ్బులు ఉన్నవాళ్ళ సభ. వాడికి చిన్నవాడి సమస్య తెలియదు, వాడు తెలిసినా సరే పెద్ద పట్టించుకోడు, ఆ సమస్యగా కనపడదు. కానీ ఆ సమస్యని రాజ్యసభలో లేవనెత్తి వాళ్ళ కోసం ఒక బిల్లు వచ్చేలా చట్టం తెప్పించగలిగిన వాడు రాఘవ చెద్దా. ఇలా చూడు, 10 నిమిషాలు ఏమి రాదు, పావుగంట 20 నిమిషాలు వెసులుబాటుని బట్టి, ఆ ట్రాఫిక్ కంజెప్షన్ బట్టి నీకు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటి ఆ వెసులుబాటు ఎలా వచ్చింది? గిగ్ వర్కర్కి చట్టం చేయడం వల్ల వచ్చింది. ఆ చట్టం ఎందుకు చేశారు? రాఘవ చెద్దా అనేవాడు మాట్లాడాడు కాబట్టి. సరే, అది పక్కన పెట్టు. తర్వాత మొబైల్ రీఛార్జీలు నీకు మామూలుగా అయితే నెల అని చెప్తారు, కానీ ఇచ్చేది 28 రోజులు మాత్రమే. టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియోనో రీఛార్జ్ చేసుకున్నాం అనుకో, నెల రీఛార్జ్ ఏం చేసుకుంటావు, కానీ 28 రోజులకే ఉంటుంది. 6 నెలల రీఛార్జ్ అంటాడు 180 డేస్కి ఉండాల్సింది 145 డేస్కే ఉంటుంది. 1 ఇయర్ రీఛార్జ్ అంటాడు 365 డేస్కి 345 డేస్కే రీఛార్జ్ ఉంటుంది. మిగతా 15 డేస్ దొబ్బేశాడు. ఆ 15 డేస్ సొమ్ము జేబులో వేసేసుకున్నాడు టెలికాం కంపెనీ వాడు. అలా దోచేస్తున్నారు అనేటువంటి విషయం ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఇష్యూ, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఇష్యూ. పైగా అసలు నువ్వు ఎగ్జాంపుల్ మామూలుగా నువ్వు నీ దగ్గర మొబైల్ ఉంది, దాంట్లో సిమ్ ఉంది, నువ్వు రీఛార్జ్ చేసుకోలేదు ఈ మంత్లో, ఏదో 399 ఎంత ఉందిగా, పెరిగింది కదా, బాగా పెరిగింది కదా, రీఛార్జ్ చేసుకోలేదు. ఒక టైంలో డబ్బులు లేక రీఛార్జ్ చేసుకోలేదు. రీఛార్జ్ చేసుకోవడం ఏం చేయాలి? నీకు వచ్చే కాల్స్ ఆపాలి అంతే. సారీ, నువ్వు చేసుకునే కాల్స్ ఆపాలి. ఎందుకంటే నువ్వు దగ్గర రీఛార్జ్ లేదు కాబట్టి నువ్వు కాల్ చేసుకోలేవు. కానీ నీకు వచ్చే కాల్స్ ఆపడానికి కంపెనీకి ఏం అధికారం ఉంది? సిమ్ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు,
సిమ్ ఏమో నువ్వు రీచ్కి తీసుకోలే, రెంట్కి తీసుకోలే, డబ్బులు పెట్టి ఓన్గా ఒక నెంబర్ నువ్వు కొనుగోలు చేసావు. ఆ నెంబర్కి కాల్స్ రావటం అనేటువంటిది, కాల్స్ వచ్చేలా చేయడం అంటే టెలికాం కంపెనీ బాధ్యత కదా. మరి నీకు వచ్చేటువంటి ఇన్కమింగ్ కాల్స్ ఆపడం అంటే తప్పు కదా, కానీ ఆపుతున్నారు. సిమ్ము నీది, సిమ్ము ఉన్న ఫోను నీది, అదంతా ఫోను నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, సిమ్ము నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, ఏది లీజుకి తీసుకోవాలి. లీజుకి తీసుకున్నప్పుడు నువ్వు రీఛార్జ్ చేసుకోలేదనే కారణం చేత నీ నెట్వర్కింగ్ ఆపడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది. ఇది కూడా రాజ్యసభలో ప్రస్తావించినవాడు రాఘవ చెద్దా. ఈ అన్ని ప్రస్తావించడం వల్ల సామాన్యుడికి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇట్లాంటి వాడు కదరా కావాల్సింది దేశానికి, ఇట్లాంటి వాడు కదా కేంద్రంలో ఒక స్థాయిలో ఉండాల్సిందని చెప్పేసి కూడా ఒక టైంలో ప్రధానమంత్రి స్థాయి అని కూడా సోషల్ మీడియాలో కితాబిచ్చారు. ఇదా ప్రమోట్ అవుతున్నాడు అని కారణం చెప్తా. ఇది కేజ్రీవాల్కి నచ్చి ఉండదు. మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటుందంటే తమకంటే ఒక వ్యక్తి హైలైట్ అవుతున్నాడు, తమకంటే బాగా ఆలోచిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని చిన్నగా పక్కన పెట్టేస్తారు. జరిగేది అదే. ఇప్పుడు వాస్తవానికి రాఘవ చెద్దా అనేటువంటి వ్యక్తి లండన్లో చదువుకున్నాడు, హై గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డబుల్ అనుకుంటా ఐ థింక్. లండన్లో చదువుకున్నాడు, వచ్చాడు, మంచి ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. తర్వాత పరిణితి చోప్రా అని వాళ్ళ మిస్సెస్ కూడా బాలీవుడ్లో హీరోయిన్, మంచి ప్రొఫైల్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కనెక్ట్ అయ్యాడు. ఇతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బాగా పనికొస్తాడని కేజ్రీవాల్ అప్పట్లో ప్రమోట్ చేశాడు. అప్పట్లో పంజాబ్ ఎన్నికలకి 2022లో పంజాబ్ ఎన్నికల సమయంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు, ఎన్నికల స్ట్రాటజిస్ట్గా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. గెలిపించాడు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాడు. గెలిపించడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంకి సలహాదారు కూడా ఉన్నాడు. అప్పుడు భగవత్ మాన్కి ఏమి తెలియదు వాస్తవానికి. అప్పుడు ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ కదా పాపం, అయితే ఆయనకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి హైలైట్ అయ్యాడు తప్ప, సీఎం అనుకున్నారు తప్ప ఆయనకి పరిపాలన తెలియదు. ఆ పరిపాలన అంతా రాఘవ చెద్దాన్ని నేర్పించాడు. రాఘవ చెద్దా దగ్గర పని నేర్చుకున్న తర్వాత భగవత్ మాన్ కూడా రాఘవ చెద్దాని పక్కన పెట్టేశాడు. తర్వాత రాజ్యసభ ఇచ్చారు, ఏదో అయిపోయింది. ఆ రాజ్యసభలో డిప్యూటీ ప్రెసిడెంట్ ఇచ్చారు, నడుస్తుంది, బాగానే ఉంది. అయితే చిన్నగా అతను ప్రయారిటీ తగ్గించడం మొదలెట్టేశాడు. అతను కూడా అర్థమైంది పార్టీలో నా ప్రయారిటీ లేదన్న విషయం. పార్టీకి అతను కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎందుకు పార్టీలో ప్రయారిటీ లేదంటే మామూలుగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదేమో అతను చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నాడు. కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు, పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్తుంది. పాల్గొనకపోతే ఆ రోజే సస్పెండ్ చేయాలి గాను, ఈ రోజు దాకా ఎందుకు అయినాను, అంతే కదా. రాజ్యసభ డిప్యూటీ లీడర్గా ఇన్నాళ్ళు ఉంచావుగా, ఈ రోజు ఏంటి కారణం? కేజ్రీవాల్ ఇయ్యాలి అరెస్ట్ అయింది, ఎప్పుడూ అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాక బయటకు వచ్చాడు, తర్వాత ఎన్నికలు ఫేస్ చేశాడు, ఎన్నికల్లో ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. సరే ఆ కేసు తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు, వేరే విషయం, అది వేరే టాపిక్ అసలు పూర్తిగా కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటి మరి ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ మీద కేసులు పడ్డప్పుడు రాఘవ చెద్దా కనుక స్పందించకపోతే ఆ రోజు నీ పార్టీని సస్పెండ్ చేయాల్సింది కదా. ఈ రోజు దాకా ఆగామంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రోజు హైలైట్ అవుతున్నాడు కాబట్టి. వాస్తవానికి కేజ్రీవాల్కు ఉన్నటువంటి ఇప్పటికే ఉన్న విమర్శ ఏంటంటే అన్నా హజారే ఉద్యమాన్ని హైజాక్ చేశాడు, అన్నా హజారే పేరు లేకుండా చేశాడు అనేటువంటిది. తర్వాత ఇప్పుడు తనని ఎట్లైనా కబ్జా చేసే వాళ్ళు ఇంకా వస్తారనే భయంతో ఈ రాఘవ చెద్దాని ఇప్పుడు పక్కన పెట్టాడు అనేటువంటిది. మొత్తానికి ఇప్పుడు రాఘవ చెద్దా బీజేపీలో చేరుతున్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన కూడా సోషల్ మీడియా ఖాతాలో బీజేపీకి వ్యతిరేకంగా గతంలో పెట్టిన పోస్టులను డిలీట్ చేశారు. మరి తనకి రాజకీయం ఏదో ఒకటి కావాలి కదా, ఏదో పార్టీ కావాలి. కాంగ్రెస్ లో పోలేడు, కాంగ్రెస్ లో ఏమీ లేదు కూడా, సో బీజేపీలోకి వెళ్ళచ్చు. అందులో బీజేపీలోకి వెళ్ళటం కూడా బీజేపీకి అవసరం. 2020లో పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్ గా గతంలో రాఘవ చెద్దా పనిచేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ బలాలు బలహీనతలు అన్ని తెలుసు కాబట్టి రాఘవ చెద్దాని తీసుకొని 2020లో పంజాబ్ లో బీజేపీ అండ్ అకాలీదళ కూటమి గెలవడానికి ఒక ప్రయత్నం. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.